మహదాయి వన్యప్రాణుల అభయారణ్యం మహాడేయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. మహారాష్ట్ర, బి. మధ్యప్రదేశ్, సి. గోవా, డి. మహారాష్ట్ర. ఆన్సర్ సి. 15 ఇండియా సబ్ జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ 2025, 15 హాకీ ఇండియా సబ్ జూనియర్ విమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2025 ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఏ. ఒడిశా, బి. జార్ఖండ్, సి. మిజోరం, డి. హర్యానా. 3. బెప్షియన్లాం పండుగ బెహ్జెన్క్లం ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ. అస్సాం, బి. సిక్కిం, సి. త్రిపుర, డి. మేఘాలయ. ఆన్సర్ డి. 5. 4. ప్రాజెక్ట్ విష్ణు కింద డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించిన క్షిపణి పేరు ఏమిటి? ఏ. అగ్ని-5, బి. బ్రహ్మోస్, సి. పృథ్వీ-2, డి. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ETLDHCM. ఆన్సర్ డి. 7. 5. డిఆర్డిఓ అభివృద్ధి చేసిన ETLDHCM క్షిపణి ఎంత బరువున్న అణు వాడ్ను మోయగలదు? ఏ. 500 కేజీలు, బి. 1000 కేజీలు, సి. 1500 కేజీలు, డి. 2000 కేజీలు. 6. క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా ఏది నిలిచింది? ఏ. లండన్, బి. టోక్యో, సి. సియోల్, డి. ఢిల్లీ. ఆన్సర్ సి. 7. విద్యార్థులకు అత్యంత అందుబాటు ధరలలో ఉన్న తక్కువ జీవన వ్యయం కలిగిన ప్రపంచ నగరాలలో ఏ భారతీయ నగరానికి మొదటి స్థానం లభించింది? ఏ. ముంబై, బి. బెంగళూరు, సి. చెన్నై, డి. ఢిల్లీ. ఆన్సర్ డి. 8. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు LFPR అంటే ఏమిటి? ఏ. ఉద్యోగం చేస్తున్న వారి శాతం, బి. నిరుద్యోగుల శాతం, సి. కార్మిక మార్కెట్లో క్రియాశీలంగా ఉన్న మొత్తం జనాభా శాతం ఉద్యోగులు ప్లస్ నిరుద్యోగులు, డి. విద్యార్థుల శాతం. ఆన్సర్ సి. 9. నేటో ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఏ. 1945, బి. 1949, సి. 1952, డి. 1960. జవాబు 1949. 10. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఏ. న్యూయార్క్, బి. జెనీవా, సి. లండన్, డి. దుబాయ్. ఆన్సర్ సి. 50. 11. భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న బంకర్ బస్టర్ సామర్థ్యం దేనికి సంబంధించినది? ఏ. బ్రహ్మోస్ క్షిపణి, బి. పృథ్వీ క్షిపణి, సి. అగ్ని-5 క్షిపణి, డి. ఆకాశ్ క్షిపణి. ఆన్సర్ సి. 12. భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఏ. జూన్ 5, బి. జూలై 1, సి. ఆగస్టు 15. ఆన్సర్ బి. 2. భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఏ సంవత్సరం నుండి జరుపుకుంటున్నారు? క్యూ. 1981, 2. 1991, సి. 2001, డి. 2011. ఆన్సర్ బి. ప్రపంచ ఆర్థిక వేదిక WF 2025 గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో భారతదేశం సాధించిన ర్యాంకు ఎంత? ఏ. 125, బి. 130, సి. 131, డి. 144.
ఆన్సర్ సి 10. వాటిలో ఏది లేదు? ఏ. ఆర్థిక భాగస్వామ్యం. బి. విద్యాపరమైన సాధికారత. సి. సాంస్కృతిక ప్రాతినిధ్యం. డి. రాజకీయ సాధికారత. ఆన్సర్ సి. భారత్లో మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఏ. కాకతీయ. బి. నారోరా. సి. తారాపూర్. డి. కోవాడా. ఆన్సర్ సి. 17. ఇటీవల ఎయిర్ వన్ యాప్ ద్వారా ప్రయాణికులు ఏ టికెట్లను కూడా బుక్ చేయగలరు? ఏ. అంతర్జాతీయ టికెట్లు. బి. ఎక్స్ప్రెస్ టికెట్లు మాత్రమే. సి. అన్రిజర్వ్ టికెట్లు. డి. టూరిజం టికెట్లు. ఆన్సర్ సి. సంస్థ పేరు ఏమిటి? ఏ. డిఆర్డిఓ. బి. ఇస్రో. సి. క్రిస్. డి. వేల్. ఆన్సర్ సి. 20 ఇటీవల కనుగొనబడిన బగోనియా నియాషియోరమ్ అనే కొత్త పుష్పించే మొక్కల జాతి ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. అరుణాచల్ ప్రదేశ్. బి. అస్సాం. సి. సిక్కిం. డి. మణిపూర్. ఆన్సర్ ఈ. 21. గోల్డ్ స్టార్ యొక్క చొరవ. ఏ. నీతి ఆయోగ్. బి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ. సి. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఓ. డి. ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ సి.